కమ్ టు మై ఛానల్ హ్యూమనిటీ ఆఫ్ మొగల్తూర్. సరదాలు సంతోషాలు అంటూ మందు కాల్పులు జరిపి వాటిని అక్కడ ఇక్కడ పాడేయడం వల్ల వాటిని ఏరుకు తెచ్చుకుని ఏమీ తెలియని ఈ చిన్నపిల్లలు చేసిన పనికి ఈ బాబు చెయ్యే పోగొట్టుకున్నాడండి. డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటారండి. లేని పేదవాళ్ళు పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసుకోవాలి కదా, పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి వెళ్తారు. ఈమె కాలు కూడా హ్యాండిక్యాప్టేనండి. ఈమె అయినా సరే ప్లాస్టిక్ సామానం తీసుకుని వెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర ఎవరు లేని ఏం జరిగిందో చెప్తారండి, మీరే వినండి. చెప్పండి. నేనండి సరుకులు వెళ్ళామండి 5 గంటలకండి. 5 గంటల 4 గంటలకల్లా తీసుకొచ్చేసండి పిల్లల్ని. పిల్లల్ని చదువుకుంటకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చేసి సందడిపోతున్నానని తెల్లారి సష్టానంగానండి దుకాణం వేసుకున్నామని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దింపేసండి వెళ్ళామండి. వెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఇలా జరిగిందండి. పిల్లలందరూ వచ్చి మా ఇంట్లో ఆడుకున్నారండి. ఆడుకోనండి పిల్లల్ని ఇలా చేసేసండి వెళ్ళిపోయారండి. 2 పిల్లల్ని గెంటేసండి. చిన్నపిల్లడి పెట్టండి, పెద్దపాడిని గెంటేశారండి. చిన్నపిల్లడి గెంటేసండి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయండి ఆ పిల్లడు పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే పిల్లడు నెత్తిమీ పెడితే ఎత్తిపై నుంచి చేసినప్పుడు చెయ్యి ఎగిరిపోయింది. 3 ఏళ్ళు అవుతే వాళ్ళ ఇంటికాడ పడినాయండి. ఏం పెట్టారండి నెత్తి మీద? బామ్మండి. గాజుకాయలా కూరేసి పెట్టారండి. పెట్టిన తర్వాత ఇంకా ఏం చేశారంటే పిల్లాడు ఏమంటుకుపోతున్నాయని తీసుకునేటప్పటికి గుర్తు ఎగిరిపోయిందండి. చెయ్యండి గుర్తు ఎగిరిపోయిందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ 3 ఏళ్ళు అరిగి మీద పడుతుందండి. ఆవిడ కొలు తిరిగి పడిపోయిందండి కింద. ఆ వేళ్ళు అరిగి మీద పడిపోయినాయండి. వాళ్ళ ఇంటికాడ పడిపోయినాయి. ఇప్పుడు ఎక్కడండి అది జరిగింది? అది అక్కడండి. అక్కడండి జరిగింది. ఇప్పుడు వేళ్ళు అయితే ఎగిరి కింద పడిపోయినాయండి. ఎగిరి కింద పడిపోయింది. బట్టనలు అవుతున్నాయి. డబ్బా పక్కన పడింది అంతే అండి. ఇంకొకరి ఇంటి దగ్గర పడిందండి బొట్టన వేలు. 3 ఏళ్ళు అవుతాయి ఉన్నాయండి. అయ్యే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారండి. మా ఆడపడుచండి అయ్యి మళ్ళీ పనికిరావని గుర్తులేనప్పుడు ఇంకా అవి పనికిరావని ఇంకా పాడేమని చెప్పానండి. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నారా మీరు? ఏమైనా ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఏం పనికిరావమ్మా పాడేయండి అమ్మా అన్నది. ఇంకా అందుకనే పాడేసామండి. పాడేస్తే ఎంపీరాల్ హాస్పిటల్ భీమవరం అండి. అక్కడ జాయిన్ చేసామండి. 2 ప్యాకెట్లు రక్తం ఎక్కించామండి. ఎక్కిస్తేనే ఆపరేషన్ చేస్తామని చేయమన్నారండి. 2 ప్యాకెట్లు రక్తం ఎక్కిస్తే మా తమ్ముడో ప్యాకెట్ ఇచ్చాడండి రక్తం అండి. ఇంకొకరు రక్తం ఏమో ఎవరి దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చామండి. తీసుకెళ్ళిపోయారండి హాస్పిటల్కి అండి. ఇంకా మా ఆడపడుసలు ఆయన, మా గోగుల అమ్మాయి ఆడపడుసలు ఆయన, మా వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయిన పిల్లలండి ఎలాగ ఉన్నారు కూడా తెలియదండి. ఎలాగ ఉన్నారండి పిల్లలండి కూడా ఇంటికి వెళ్ళి అతను తీసాడండి. అప్పుడు వీడియో ఉందండి? ఉన్నది. హాస్పిటల్కి వచ్చానండి. ఆరోగ్యశ్రీ ఏమన్నా? ఆరోగ్యశ్రీ లేదండి. వర్మలా ఉందంటండి. ఇంపీరియల్ ఉండదంటండి. ఇదమ్మా చెయ్యిలా ఇలా అయిపోయిందా? అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టుకోండి మీ వాళ్ళు. ఎలా జరిగిందమ్మా? నువ్వేనా అది పెట్టుకున్నావో? ఎవరు పెట్టారు దాన్ని? వేరేవాడు పెట్టాడా? ఎక్కడ పెట్టారు? తల మీద వేస్తాడు. వేస్తే కింద పడే లోపల పట్టుకున్నాను. చేత్తో పట్టేసుకున్నాను. కింద పడుతుందని చెప్పేసి నువ్వు చేత్తో పట్టుకున్నావు. ఈ లోపు ఈ లోపు చేతిలో పేలిపోయిందమ్మా. పేలిన వెంటనే ఏం జరిగింది? పేలిన వెంటనే ఇది ఊడిపోయిందా? ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర గుడ్లు పడినాయండి. స్కూల్కి వెళ్ళాడండి. నీ 2 చేతులు బాగుండేవి కదా, దగ్గర పెట్టు 2 చేతులని. 2 ఒకేలా ఉండేవి కదా నీకు అందంగానే. ఎవరమ్మా అలా చేద్దామని చెప్పింది? వేరేవాడు చేద్దామన్నాడా? అప్పుడు అమ్మతో చెప్పాలి కదా నువ్వు, అమ్మ ఇలా అంటున్నారని. అమ్మాళ్ళు లేరా? మరి నువ్వు వద్దు నా నెత్తి మీద పెట్టొద్దు అనలేదా? అప్పుడు దాంకొని అమ్మా దాకుని వేసాడా? తగ్గిందా నొప్పి? చూసినామంటేనండి మేము లేవండి. మేము వచ్చేటప్పుడు తీసుకెళ్ళిపోయారండి. మా ఆడపడుచుకి ఆయన ఆ ఇంటికి
అవుతాడండి. ఆయన మా ఇంకా ఆడపడుసలు ఆయన తీసుకుని వెళ్ళిపోయారండి హాస్పిటల్కి అండి. ఇక్కడ నర్సాపురం తీసుకెళ్తానంటే మా వాళ్ళకి తీసుకెళ్ళిపోయి ఇంపీరియల్ హాస్పిటల్కి అని రాసి పంపిస్తారండి. పంపిస్తే అక్కడ తీసుకెళ్ళిపోయారండి పిల్లల్ని. తర్వాత మా పెద్ద పిల్లనేమో ధర్మ హాస్పిటల్లో జాయిన్ చేస్తారండి. మా పిల్లడిని జాయిన్ చేస్తానండి. పెద్ద పిల్లడిని ఆ పిల్లడికి నరాలు మాడిపోయి ఉంటే లోపల మేము ఇంకా ట్రీట్మెంట్ చేస్తాం కానీ ఇంకా మళ్ళీ చేయాలంటే మేము చేయలేము, ఇంకా తర్వాత ఎలా ఉంటే మాకు సంబంధం లేదని అన్నారండి. అని అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంపీరియల్ హాస్పిటల్ మళ్ళీ తీసుకెళ్ళిపోయానండి. ఆ పిల్లడంతా వెళ్ళాం కానీ తప్పండి ఈ పిల్లల్ని చూడలేదండి అసలు. పెద్ద పిల్లడేమో నర్సాపురం ధర్మ హాస్పిటల్ ఉందండి, అక్కడ జాయిన్ చేస్తారండి పిల్లడు. ఇద్దరికి తగిలినాయండి అయితేని, ఇద్దరు పిల్లలకి. మీరు ఇంట్లో లేని టైంలో ఈ పిల్లలందరూ కలిసి ఇలా చేశారు. ఈ పనిలో మీ ఇద్దరు పిల్లలకి ఇలా జరిగింది. ఈ అబ్బాయికి అయితే చెయ్యి మొత్తం పోయింది. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ద్వారాగా అలా ఎవరైనా వచ్చి చూసి ఏమైనా సహాయం లాంటివి చేశారండి? ఏం చేస్తామంటేనండి మన ఎమ్మెల్యే గారు వచ్చారండి. ఆ కాగితాలన్నీ హాస్పిటల్ అన్నీ తీసుకుని అడిగారండి. తీసుకుని అడిగితే అవన్నీ తీసుకెళ్తానండి 12 రోజులు రమ్మన్నారని వెళ్ళాను. వెళ్తే బియ్యం బత్తాయన్నా బుక్లు పిల్లలు రాసుకుంటే బుక్లు పెన్సిల్ అవి ఇచ్చి పంపించేసారండి. అవి ఇచ్చారు, ఇంకా డబ్బులు ఇవ్వలేదు. హాస్పిటల్లో ఇలా ఏమైనా ప్లాస్టిక్ హ్యాండ్ చెయ్యి మీకు ఏర్పాటు చేయడం అలాంటివి ఏమీ చేయలేదు? అప్పుడు 50,000 వస్తుంటండి. ఇప్పుడు ప్లాస్టిక్ చేస్తాను 50,000 అవుతాయి. 50,000 తోటి ప్లాస్టిక్ చేయబడితే ఇలాగే ఉంటుందంటండి. ఇలాగ ఉంటే ఇంకెందుకు లేని కానీ ఇంకా మానేసాను. తర్వాత ఇంకా ఎదిగిన తర్వాత అప్పుడు పెద్దలు చేపడతా ఉన్నారండి. ఇప్పుడు ఎలా పెట్టిన సైజు అలా ఉండిపోతుంది అన్న. పెద్దలు చేపడతాయి. అలాంటివి మేము చేసి పెడతామని ఏమన్నా మాట ఇచ్చారండి? హాస్పిటల్లో వచ్చి బిల్లు పెట్టుకున్నారా? బిల్లు పెట్టారా? బిల్లు పెట్టండి. మీకు చుట్టుపక్కల ఎవరైనా? చుట్టుపక్కల వాళ్ళందరూ చేశారండి. ఇక్కడ వాళ్ళందరూ ఒకళ్ళు హాస్పిటల్ నుంచి రాగానేమో వంట చేసి ఇచ్చారండి. తర్వాత ఏమో బియ్యం అవి తీసుకొచ్చి ఇచ్చారండి. అందరూ డబ్బులు అవి తీసుకొచ్చి ఇచ్చారండి మా ఇంటి పక్కల. అమ్మకి చెప్పకుండా, అమ్మ లేకుండా మీరు అలాంటి పనులు చేయడం వల్ల నీ చెయ్యినే పోగొట్టుకున్నావు కదమ్మా. అమ్మ బాధపడుతుంది కదా. అమ్మ ఇంటికి వెళ్ళి అవి అమ్ముకుంటూ వచ్చి పెట్టడమే కదా మీకు, అవునా? పెన్షన్ రాస్తానండి. ఎమ్మెల్యే గారు చెప్పారండి రాస్తాను. చాక్లెట్స్ బాగా చదువుకోవాలి, సరేనా? ఇప్పుడు అమ్మకి చెప్పకుండా ఎలాంటి పని చేయకూడదు. ఎలా అయిపోయింది చూడు చెయ్యి. బాగా చదువుకోవాలి, మరి అలా చేయకూడదు. బయటికి అమ్మకి నాన్నకి చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు, సరేనా? నీ పేరు? బాది. బాది.